హాయ్ గాయ్స్, ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్ ట్రై చేశాను. బేకింగ్ పౌడర్ లేకుండా, ఓవెన్ లేకుండా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో బాలామృతం కేక్ చేద్దామని ట్రై చేశాను. రిజల్ట్ ఎలా వచ్చింది అని చెప్పి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే తెలుస్తుంది మీకే. బౌల్లో 1 కప్ బాలామృతం పౌడర్ యాడ్ చేసి దాంట్లో 1 కప్ మిల్క్ కొంచెంగా యాడ్ చేసి స్మూత్గా మిక్స్ చేశాను లంప్స్ లేకుండా. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్ అండ్ కొంచెం గీ కూడా యాడ్ చేశాను. గీ ప్లేస్లో మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మెయిన్ ట్విస్ట్ ఏంటంటే మన దగ్గర బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి నేను కొంచెం ఆల్టర్నేట్గా లెమన్ జ్యూస్ యాడ్ చేశాను అండ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసి లైట్గా మిక్స్ చేసి బ్యాటర్ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ నేను చేసిన బిగ్ మిస్టేక్ ఏంటంటే నేను తీసుకునేది ఏది మెజర్మెంట్ కరెక్ట్గా తీసుకోలేదు. మీరు చూస్తే లెమన్ జ్యూస్ అలానే వేసుకున్నా, సోడా కూడా అలానే వేసేసుకున్నా. సో ఇప్పుడు కుకింగ్కి వస్తే నేను కడాయిని ప్రీ హీట్ చేసి ఇందులో పెట్టడానికి స్టాండ్ ఏం లేదని స్టవ్ స్టాండే యూస్ చేశాను. దెన్ ఒక బౌల్ తీసుకొని దాంట్లో గీ ఆర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. నేనైతే గీ అప్లై చేసి బ్యాటర్ పోర్ చేసి లో ఫ్లేమ్లో కుక్ అవ్వడానికి పెట్టేశాను. మధ్యలో ఓపెన్ చేయకుండా ఆల్మోస్ట్ 30 to 40 మినిట్స్ వెయిట్ చేశాను. తర్వాత చూడండి గాయస్, మీరే తెలుస్తుంది మీకే. కేక్ బాగానే కుక్ అయింది, కానీ గాయస్ నిజం చెప్పాలంటే టెక్స్చర్ కొంచెం క్రంబుల్ అయింది. సాఫ్ట్ స్పాంజ్ లాగా రాలేదు. ఎందుకంటే బేకింగ్ పౌడర్ లేకపోవడం వల్ల పర్ఫెక్ట్ రైస్ రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ టేస్ట్ మాత్రం బాగానే ఉంది గాయస్. నెక్స్ట్ టైం నేను కొంచెం చేంజెస్ చేస్తా. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ రిజల్ట్ కమెంట్లో చెప్పండి. ఒకవేళ మీకు ఈ రెసిపీ ఆల్రెడీ వచ్చుంటే నేను ఏం తప్పు చేశాను అనేది కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి రియల్ ఎక్స్పెరిమెంట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి. కానీ గాయస్, పర్ఫెక్ట్గా కాకపోయినా పర్లేదు, కానీ ట్రై చేస్తేనేగా మనం నేర్చుకుంటాం. సో తప్పేం లేదు గాయస్. బాయ్ బాయ్, టేక్ కేర్.